ఇప్పుడు ఆ నత్తళ్ళు ఉప్పు కారం వేసి ఉంచారు కదా, అవేం చేస్తారు ఇప్పుడు మీరు? అదా ఇగో ఇగురు వండుతాను. ఇగురు వండుతారా? ఇగురులో కావాల్సినవి ఏంటంటో చెప్పండి ఒకసారి. పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు. టమాటాలు కొంచెం మెత్తగా మెదిపేసుకున్నారా? మెదిపేసుకున్నాం. అలాగే చేయొచ్చు. ఆల్రెడీ కళాయి పెట్టి నూనె వేస్తారు కదా, ఇప్పుడు ఏమేస్తారు వేయండి ఒక్కొక్కటి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. మీరు సింపుల్గానే వండుతారు కదా, ఎక్కువ ఏమి వేయకుండా? అలాగే వండుతాం. ఎందుకు అలాగా? అలాగే బాగుంటుంది. నత్తలకి, పెద్ద చేపలకైతే మసాలా అన్నీ వేయచ్చు. అంటే చాలా మంది ఆవాలు, మెంతులు అవి వేసి వండుతారు. వేస్తారు, కానీ అలా వండితే టేస్ట్ బాగోదు. ఇలాగే ఫిష్ టేస్ట్ తెలీదు. అందుకనే మీరు అవి ఏమి వేయకుండా ఇలా వండితే ఫిష్ టేస్ట్ తెలుస్తుంది కదా. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి, ఉంటే లేకపోతే లేదు. కొత్తిమీర అనేది ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలి. ఓకే, నెక్స్ట్ ఏమేమి వేయాలో చెప్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఈ మాత్రం చాలా, ఇంకా ఫ్రై అవ్వాలా? ఇంకొంచెం డార్క్ కలర్ రావాలా? ఓకే, బాగా ఫ్రై చేసుకుని. ఓకే, ఇప్పుడు టమాటాలు వేసేయాలా? ఆల్రెడీ మనం ఇందాక మెదిపి పెట్టుకున్న టమాటో వేసేస్తున్నాము. ఉల్లిపాయలు మగ్గింది కదా, సో టమాటా వేసేసి ప్లేట్ పక్కన పెట్టేసుకుందాం. టమాటా కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అవ్వాలా? పసుపు వేయరా ఇప్పుడు మరి? ఓకే, పసుపు వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం పసుపు మంచి కలర్ కోసం. పసుపుని ఎప్పుడైనా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది. చూసారు కదా, పసుపు కూడా యాడ్ చేశాను. అంతే. ఇప్పుడు ఈ టమాటోస్ బాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. చాలా అత్య ఇంకా వేయాలంటారా? చాలు. దాంట్లోని కారం, ఉప్పు వేయాలి. సరే, ఎంతెంత వేయాలి చూపించి వేయండి. కారం ఎవరి టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. నాన్ వెజ్ ఇష్టంగా తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి, నాన్ వెజ్ పర్లేదు అనుకునే వాళ్ళు కారం తగ్గించుకోండి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కారం అని మేము కారం ఎక్కువ వేసుకున్నాము. సో మసాలాలు కానీ పౌడర్లు కూడా ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా చేసే నెత్తళ్ళు ఇగురు. సో ఇప్పుడు కారం వేసాం, పసుపు కారం వేసాము. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము, తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం. మళ్ళీ చూసుకొని చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసాం కదా, ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇందులో వాటర్ వేయాలి. ఎప్పుడైనా ఫిష్ వేసాక ఇంకా కలపకూడదు. కొద్ది వాటర్ వేసి అప్పుడు కొద్ది ఉడుకుతున్నప్పుడు నత్తలు వేయాలి. ఓకే, అంటే కొంచెం ఈ టమాటా అది గుజ్జు ఎగురుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలా? వాటర్ వేసుకొని అప్పుడు ఆ చేపలు వేసుకోవాలంట. లేదు అంటే మేము ఏం చేస్తున్నామంటే నెత్తళ్ళు ఉన్నాయి కదా, నెత్తళ్ళు అండ్ ఇంకొక చేప ఏంటి అత్య? వంజరం చేప బుర్రని కూడా మేము తోక బుర్ర ఇగురులో వేసుకుంటున్నాము. కొంచెం టేస్ట్ బాగుంటుందని అనుకోవచ్చు. రెండు కలపచ్చా అంటే రెండు కలిపి వండుకోవచ్చు, ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడైతే మాకు సరిపడేంత వాటర్ వేసుకుంటున్నాము. టమాటో ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాము. ఎస్, ఈ వాటర్ మగ్గుతున్నప్పుడు అది వేసుకోవాలి అత్తయ్య. చూసారు కదా, ఈ వాటర్ సరిపోతుంది మాత్రం. ఆల్రెడీ మనం చేపల్లో కూడా ఉప్పు వేసాం కదా, ఒకసారి ఉప్పు కారం చూడండి అత్తయ్య. సో ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకోవాలి. సేమ్ ఇదే స్టేజ్లో ఇప్పుడు మనం వాటర్ వేసిన ప్లేస్లో చింతపండు గుజ్జు చేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు పులుసులా అవుతుంది. పులుసు పెట్టుకున్నప్పుడు ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటున్నాను ఒక 5 minutes. మళ్ళీ మూత ఆన్ చేశాక ఎలా వచ్చింది ఏంటో చూపిస్తాను.
ఇప్పుడైతే మూత తీస్తాను. ఈ మా కెరులుతున్నాయి కదా, ఈ స్టేజ్లో ఫస్ట్ ఏం వేయాలి అత్తయ్య? నెత్తలు వేసేయాలా? ఓకే, ఇప్పుడైతే నెత్తలు వేసుకుంటున్నాను. నెత్తలు వేసా కలుపుకోవచ్చు అంటారా? అంటే మన గ్లాస్ తో ఇలా కదపాలి అంతే తప్ప గరిటె పెట్టి కలపకూడదా ఫిషెస్ వేసాక? ఓకే, అంటే ఇరిగిపోతాయనా ఏంటి? బేగా ఇడిపోతుంది చేప. నువ్వు కలుపుతావా? నా కొడుకు కూడా వంటలు చేస్తాను అంటున్నాడు, చూద్దాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, అవి ఏం చేపలు అన్నారు? వంజరం చేపలని సెంటర్లోకి ఇలా పెట్టేసుకున్నాము. ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, అన్నీ సరిపోయి. ఇప్పుడైతే చూసారు కదా, ఇప్పుడు ఇలా పెట్టి మూత పెట్టేసుకోవాలా? మూత పెట్టి స్టవ్ని స్లిమ్లో పెట్టుకుందాం. చిన్నది మీడియం టు స్లిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూపిస్తాం. చూడండి దగ్గరకు అయ్యింది. ఆ చేప తిప్పాను, ఈ మాత్రం చాలా అయిపోయింది. ఆపేయమంటారా? ఇంకేం వేయాల్సిన అవసరం లేదా? కలపకూడదు, నేను చేయకూడదు. చేపను ఎప్పుడు కలుపుకుంటే ఎలాగా మరి గరిటె పెట్టకూడదు అంటున్నారు కదా, మరి ఎలా కలుపుకుంటాం మనం? ఒకసారి చూపించండి. ఇలా పట్టుకొని ఇలా చేయాలి, అంతేనా? ఇలా చేసేస్తే అంతే, మొత్తం ముక్కలు కలుస్తుంది, మసాలా పడుతుంది. ఓకే, సరే. అందరూ మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, గంట కొట్టారంటే మొత్తం మీకు వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ నా నోటిఫికేషన్, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అయితే ఒక్కసారి ముక్క ఉప్పు కారం టేస్ట్ చూడండి, అన్నీ సరిపోయిందో లేదో. ఫస్ట్ అయితే నేను అందులో వేస్తాను ఒక్క ముక్క, చూడండి ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చూసేసి ఆపేసుకున్నాము. ఎస్, అన్నీ సరిపోయాయి. చిన్న సాల్ట్ పడుతుంది, చిన్న సాల్ట్ పడుతుంది. ఇది నా ఎపిసోడ్ నెంబర్ 2, అత్త కోడలు వంటల్లోని ఎపిసోడ్ నెంబర్ 2. ఎపిసోడ్ నెంబర్ 1 వచ్చేసి కింద నేను నా ఏదైతే ఉంటుందో దాని పోస్ట్ కింద ఇస్తాను, నా ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను, చూడడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.